హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని షేఖమూర్ సెంట్రల్ పార్క్ దగ్గరైతే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో ఈ యొక్క షేఖమూర్ సెంట్రల్ పార్క్‌కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే క్లియర్‌గా ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. యాక్చువల్‌గా ఈ యొక్క షేఖమూర్ సెంట్రల్ పార్క్ అనేది దాదాపుగా 300 ఎకరాల్లో అయితే నిర్మించడం జరుగుతుందండి. ఈ యొక్క 300 ఎకరాలు అసలు ఏమేమి ఉండబోతున్నాయి, ఏంటి అనేది కూడా క్లియర్‌గా చూపిస్తాను. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సైట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం మీరు చూస్తుంది క్రాఫ్ట్ బజార్ అనమాట. యాక్చువల్‌గా ఈ యొక్క షేఖమూర్ సెంట్రల్ పార్క్ అనేది 300 ఎకరాలైతే ఉండడం జరుగుతుంది గదా! ఒక్కొక్క ప్లేస్‌కి కొన్ని కొన్ని ఎకరాలైతే కేటాయించడం జరిగిందండి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ యొక్క క్రాఫ్ట్ బజార్‌కి 7.42 ఎకరాలైతే కేటాయించడం జరిగింది. మనకు అప్పుడే ఈ యొక్క క్రాఫ్ట్ బజార్‌కి సంబంధించిన వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. తర్వాత 7 ఇయర్స్ పాటు ఈ యొక్క ఒక అడవిలాగా అయితే క్రియేట్ అయిపోయిండే. మళ్ళీ ఇప్పుడు క్లియరెన్స్ వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారండి. అలాగే బొమ్మలు అవన్నీ కూడా అప్పుడే పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఏందంటే పెయింటింగ్ కొన్ని ఇరిగిపోయి, కొన్ని కిందయితే పడిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా అయితే కట్టబోతున్నారు. చూడొచ్చండి అసలు ఎంత బాగుందో. కంప్లీట్ అయ్యుంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఏదైతే ఈ యొక్క 300 ఎకరాల యొక్క సెంట్రల్ పార్క్ ఉంటుందో, ఇందుకి మనకు క్రాఫ్ట్ బజార్‌కి 7.42 ఎకరాలైతే కేటాయించారు. అలాగే షేఖమూర్ రిజర్వాయరు దానికొచ్చేసి 50 ఎకరాలైతే కేటాయించడం జరిగిందండి. అలాగే మనకు ఫ్యూచర్ డెవలప్‌మెంట్ కోసం 4 మూలలు కూడా కొన్ని కొన్ని ఎకరాస్ అయితే కేటాయించడం జరిగింది. ఒకవైపేమో 18 ఎకరాలు, మరోవైపేమో 4 ఎకరాలు ఆ విధంగా అయితే కేటాయించారండి. అలాగే అడ్వెంచర్ పార్క్ కోసం కూడా దాదాపుగా 15 ఎకరాలైతే కేటాయించడం జరిగింది. అలాగే మీరిక్కడ చూడొచ్చండి క్రాఫ్ట్ బజార్‌కి సంబంధించి అప్పుడే కొంతవరకు చిన్న చిన్న రూముల్లాగైతే కట్టడం జరిగింది. అది కూడా చాలా అద్భుతంగా ఉందండి. చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు రీసెంట్‌గానే యొక్క క్లియరెన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారండి. చూడొచ్చు. చిన్న చిన్న రూములుగా ఏ విధంగా దాదాపు ఒక 15-20 రూమ్స్ అయితే ఈ విధంగా కట్టున్నారండి. అది కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. సో, ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యుంటే చాలా బాగుండేది. అలాగే మనకిక్కడ అడ్వెంచర్ పార్క్స్ కోసం 10 ఎకరాలు, అలాగే వెల్డర్‌నెస్ పార్క్ కోసం దాదాపుగా 20 ఎకరాలైతే కేటాయించడం జరిగిందండి. అలాగే పబ్లిక్ పార్క్ కోసం దాదాపుగా 20 ఎకరాలైతే వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. చూడొచ్చు. ఇటు సైడ్ అంతా కూడా మొత్తం క్లియరెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయండి. మనకు ఎన్12 రోడ్ అండి ఇది. దానికి సంబంధించి కూడా వర్క్స్ ప్రస్తుతం డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, పవర్ డక్ట్స్ సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. మీరు చూడొచ్చండి. అది మనకు ఆహ్, షేఖమూర్ రిజర్వాయర్ అనమాట. దాదాపుగా 0.03 టీఎంసీలు వాటర్ నిల్వ ఉండేలాగైతే ఆ యొక్క రిజర్వాయర్ అనేది కట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మార్నింగ్ వీడియో అప్డేట్ ఇచ్చానండి. అక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసేసి చూడొచ్చు. చూడొచ్చు. ఈ ప్లేస్ అంతా కూడా ప్రస్తుతం వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యున్నాయి. ఒక సైడ్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారండి. 7 ఇయర్స్ పాటు అసలు ఒక అడవిలాగా క్రియేట్ అయిపోయింది ఇదంతా గూడా. చూడొచ్చండి. అలాగే మనకు ఒక ఫౌండేషన్ అది కనిపిస్తుంది గదా! ఇదివరకు ఈ ఫౌండేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారండి. యాక్చువల్‌గా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అయితే పెట్టాలనుకున్నారనమాట. సో, దానికి సంబంధించి అప్పుడే ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. అలాగే స్టాచ్యూ కూడా మనకు పక్కనే ఉందండి. తెచ్చి కూడా అప్పుడు స్టాచ్యూ కూడా తెచ్చైతే అక్కడ పెట్టడం జరిగింది. చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనకు విజయవాడలో అయితే స్టాచ్యూ ఉంది కాబట్టి, మరలా ఇక్కడ క్లియరెన్స్ అవి తీరిన తర్వాత మరి ఏది ప్లాన్ చేస్తారో చూడాలి మరి. సో, ఈ 300 ఎకరాల్లో అసలు చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారండి. రిజర్వాయర్‌లు గానీ, పార్క్స్ గానీ, అలాగే స్పోర్ట్స్‌కి గానీ, ఇవన్నీ కూడా బాగా ప్లాన్ చేశారనమాట. ఈ యొక్క 300 ఎకరాల్లోనే. ఇది గనుక కంప్లీట్ అయ్యుంటే మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉండేది. అసలు ఇదివరకు ఇక్కడ ఇదొక ప్లేస్ ఉందా అన్నది కూడా తెలీదనమాట. సో, నన్ను ఈ వీడియో మీద ఈ యొక్క షేఖమూర్ సెంట్రల్ పార్క్ మీద దాదాపుగా 7 మంత్స్ ముందైతే వీడియో చేశానండి. అప్పటికిప్పుడు మీరు చూసుకోవచ్చు. సో, అది మనకు రిజర్వాయర్ అనమాట. షేఖమూర్ రిజర్వాయరు. అలాగే దానికి సంబంధించి కనెక్టివిటీ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. కొండవీటి వాగు యొక్క రిజర్వాయర్‌కైతే. ఈ యొక్క రిజర్వాయర్ అనేది మనకు 0.03 టీఎంసీలు వాటర్ నిల్వ ఉండేలాగైతే ఆ యొక్క రిజర్వాయర్ అనేది కట్టడం జరుగుతుంది. అటు సైడ్ మనకు ఎన్12 రోడ్ అనేది ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఎన్11 రోడ్ అయితే ఉంటుందండి. సైడ్ ఉన్నది మనకు ఈ8 రోడ్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకు ఈ9 రోడ్ అయితే ఉంటుంది. అది మనకు ఈ8 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అండి. గడ్డర్లు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోనున్నారు. చూడొచ్చండి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యుంటే చాలా బాగుండేది. ఎందుకంటే పక్కనే మనకు యూనివర్సిటీ కూడా ఉంది కాబట్టి, ఈ యొక్క పార్క్స్ అవి ఉంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ గాని, స్నేహితులు గాని ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పార్క్‌లో స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుండేది. సో, అవి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండి అది. దాని పక్కనే. ఈ ప్లేస్ అంతా కూడా ఎలా క్లియర్ చేసేసారో చూడొచ్చు. ఇది విత్ ఏపీ అండి. యూనివర్సిటీ అనమాట. ఇది మనకు ఈ8 రోడ్డు చూడొచ్చు. ఇది ఎన్11 రోడ్ అండి. ఈ8 ఎన్11 జంక్షన్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు
ఇక్కడ చూడొచ్చు, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అనమాట. చూడొచ్చు, ఇది మనకు ఎన్ఐటి రోడ్డుకి సంబంధించి కూడా కొంతవరకు రోడ్డు అయితే ఇటు సైడ్ గ్రావెల్ అవన్నీ కూడా తోలు ఒక లేన్ చేసి పెట్టుకున్నారు రోడ్డు వేసుకోవడానికి. ఈ ప్లేస్లోనే ఈ యొక్క శేఖమూరి సెంట్రల్ పార్క్ సంబంధించిన 300 ఎకరాలు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇది మనకు క్రాఫ్ట్ బజార్ అనమాట. అంటే ఒక్కొక్క దానికి కొన్ని కొన్ని ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుండేదండి, ఎందుకంటే చూస్తుంటే అర్థమవుతుంది ఎంతవరకు జరిగింది అప్పుడు. తర్వాత ఇంకా 6 ఇయర్స్ 7 ఇయర్స్ బట్ ఇలాగే ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అది యూనివర్సిటీ. ఇంతకుముందు స్టార్టింగ్లో కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 7 months బ్యాక్ కూడా దీని మీద అప్డేట్ ఇచ్చానండి. అప్పుడైతే చెట్లు అవన్నీ ఉండే, ఇప్పుడైతే మొత్తం నీట్గా రిమూవ్ చేసేస్తున్నారు. చూడొచ్చు, చెట్లన్నీ కూడా పిచ్చి పిచ్చి చెట్లన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నారు ఇక్కడ సైట్ అంతా కూడా. చూడండి రకరకాల బొమ్మలు అనమాట మొత్తం కూడా చూడొచ్చు. సో అప్పుడు వేసారు కదా ఈ బొమ్మలు కూడా మొత్తం కూడా కొన్ని కింద పడిపోవడం, కొన్ని పగిలిపోయి ఆ విధంగా అయితే ఉన్నాయి. మళ్ళీ వీటన్నిటి కూడా కొత్తగా పెడతారనుకుంటాను, బాగున్న వాటికి పెయింటింగ్ వేస్తారనుకుంటాను. అక్కడ చూడొచ్చు ఇల్లులాగా కూడా చాలా అద్భుతంగా ఉందండి అవి కూడా. కింద పడిపోయినా చూడండి అవన్నీ కూడా. సో ఇది కూడా మొత్తం క్లియరెన్స్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. అటు సైడ్ అంతా కూడా క్లియర్ అయిపోయింది ప్లేస్ అంతా కూడా. ఇప్పుడు ఇటు సైడ్ అంతా కూడా చెట్లు అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేస్తున్నారు. చూడొచ్చండి అప్పట్లోనే ఎంత వర్క్ జరిగిందో. అన్నీ కూడా ఇది వరకు మనకు చెట్లలోనే ఉండేవి అన్నీ కూడా. చూద్దాము. చూడొచ్చండి